ప్రభుత్వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ జిల్లా కేంద్రంలో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దూమాల గంగారాం మాదిగ. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ సమావేశంలో దూమాల గంగారాం మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ క్యాబినెట్ హోదా కలిగిన మీ సేవలు జగిత్యాల జిల్లా ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు అవసరమని అన్నారు. పేద వర్గాల ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని జిల్లా ప్రజలు చూస్తున్నారని, జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డు విస్తరణ పనులు కావడం లేదని, దీనివల్ల వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని, జిల్లా అయినప్పటికీ ఇప్పటి వరకు యావర్ రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఉన్నాయని, వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వెంటనే విస్తరణ పనులు చేపట్టాలని ఆయన కోరారు. ప్రభుత్వైపు అడ్డు లక్ష్మణ్ కుమార్ జిల్లా కేంద్రంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఈ జగిత్యాల జిల్లా ప్రజలు ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు జిల్లా కేంద్రంలో ఉంటే ఈ జిల్లా ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక క్యాబినెట్ హోదా కలిగి ఇవాళ అనేక ప్రజా సమస్యలను పరిష్కరించే మీరు ఈ జిల్లా ప్రజలు ఒక సమస్యలు చెప్పుకోవడానికి మీరు జిల్లా కేంద్రంలో వారానికి 2 రోజులు ఉండాలని ఈ జిల్లా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ గత 40 సంవత్సరాల నుండి మరి యావర్ రోడ్డు బెడల్పు కాకుండా 2 అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదంటే జిల్లా ప్రజలు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ ప్రభుత్వ విప్ ద్వారా ఈ యొక్క యావర్ రోడ్డు వెడల్పు అవుతుందని నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఈ యావర్ రోడ్డును వెడల్పు చేసి ఈ యొక్క ప్రజల అభిమానాన్ని జగిత్యాల జిల్లా పట్టణ ప్రజల అలాగే మరి జిల్లా ప్రజల అభిమానాన్ని చురగొనాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మరి మాకు ఏదైతే కనిపిస్తూ ఉంది ఇవాళ కుల వివక్ష పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉన్నట్టు, ఏదైతే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఏ రీతిన ఉంది, ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం ఏ రీతిన ఉంది, అక్కడ అగ్ర కులానికి చెందిన వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏ రకంగా ఉంది అంటే ఇక్కడ అగ్ర కులాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ మన అంబేద్కర్ విగ్రహమే కుల వివక్షతోటి ఉన్నది. ఇవాళ దాన్ని మరి మీరు ఒక ఎస్సీ కాబట్టి దాన్ని పునర్నిర్మించి ఏదైతే సుందరీకరణ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇవాళ కొత్త బస్ స్టాండ్లో ఉన్నటువంటి మరి పెట్రోల్ బంక్ ఏదైతే ఉన్నదో ఆ పెట్రోల్ బంకును ఎప్పుడైతే తొలగిస్తారో అప్పుడు యావర్ రోడ్డుకు మోక్షం ఉంటుంది. ఏదైతే ఎన్నికల కోసం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి వీళ్ళు మార్కింగ్ పెట్టిరు తప్ప ఇప్పటికీ పనులు జరుగుతలేవు. ఒకరి మీద ఒకరు మరి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు కలిసి మరి యావర్ రోడ్డు వెడల్పు చేయాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నది మున్సిపాలిటీ వెళ్తున్నది మీరే కదా. మరి మీ మున్సిపాలిటీ మీరు ఏదైతే మాస్టర్ ప్లాన్లో మరి దాన్ని అభివృద్ధి కోసం చేస్తా అని చెప్పారు కదా, మరి ఇప్పటి వరకు కాలేదంటే ఇక్కడ మీ వల్ల కాదు. ఖచ్చితంగా అడ్లూరు లక్ష్మణ్ ద్వారా అవుతుందని ఈ జగిత్యాల ప్రజానీకం కోరుకుంటారు. ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి ప్రజా దర్బారు వారానికి మరి నెలలో కనీసం ఒక 3 రోజులు ఇక్కడ ఉండి ఈ ప్రజల సమస్యలు వినడానికి ప్రజా దర్బారు నిర్వహించాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఇదే ఒరవడిగిన కొనసాగినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ కలిసి కూడా యావర్ రోడ్డు కోసం ఒక కమిటీని కూడా వేసుకొని మరి ప్రజలు కొట్లాడే ఈ యొక్క యావర్ రోడ్డును వెడల్పు చేసుకునే బాధ్యత తీసుకుంటారని, అందులో ఎంఆర్పీఎస్ పెద్దన్న పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా యావర్ రోడ్డు చేసే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని అందరూ కూడా పేరున సామాజిక ఉద్యమ వందనాలు. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై భీమ్.